Hi Digital Beware Alpha community members, hope you are doing well. In these sessions, we learn about the off-page SEO classified submission practicing method 2. In earlier sessions లో మనం ఒక లింక్ అనేది బిల్డ్ చేసాము. ఇప్పుడు సెకండ్ లింక్ అనేది ఎలా బిల్డ్ చేస్తాము, సో థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్, సో మనము వెబ్సైట్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాము. దెన్ బై టు లెట్స్ గెట్ ఇన్ టు దిస్ సెషన్. దీస్ సెషన్స్ ఆర్ డిజైన్ ఫర్ ది డిజిటల్ మార్కెటింగ్ జాబ్ ఆస్పిరెంట్స్. డిజిటల్ మార్కెటింగ్లో మీ డ్రీమ్ జాబ్ అయితే యూ విల్ గెట్ ద జాబ్ విత్ దీస్ ఆల్ఫా కమ్యూనిటీ ట్యూటోరియల్స్. సో అయితే క్లాసిఫైడ్ సబ్మిషన్లో హౌ ద ప్రొసీజర్ అనేది తెలుసుకున్నాము. ఇప్పుడు మనము ఇన్ ఎర్లియర్ సెషన్లో ఏం డిస్కస్ చేసాము, సో జస్ట్ డైల్లో కూడా మనం లింక్ బిల్డ్ చేయొచ్చు అని చెప్పాము. సో ఐ గో టు ద జస్ట్ డైల్, రైట్? అసలు నిజంగా జస్ట్ డైల్లో మనం లింక్ బిల్డ్ చేయొచ్చా లేదా? దిస్ ద జస్ట్ డైల్, రైట్? వాట్ ఈస్ ద జస్ట్ డైల్లో కూడా మనము అడ్వర్టైజ్మెంట్స్ని ప్రమోట్ చేయొచ్చు. అడ్వర్టైజ్మెంట్ని మనం ప్రమోట్ చేయాలంటే మరి ఇది క్లాసిఫైడ్ సబ్మిషనే కదా. క్లాసిఫైడ్ అంటే ఏంటి? వీ కెన్ ప్రమోట్ అవర్ బిజినెస్ రిలేటెడ్ ప్రమోషన్స్ ఇన్ ఎనీ వెబ్ పోర్టల్, దట్ ఈస్ ద క్లాసిఫైడ్ సబ్మిషన్. మరి ఈ క్లాసిఫైడ్ సబ్మిషన్లో ఎగ్జాంపుల్ సినారియో కనుక తీస్తే జస్ట్ డైల్లో మనం చేయొచ్చా? ఓకే, జస్ట్ డైల్లో మనం చేయొచ్చు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఆల్ ది కాంటెక్స్ట్, రైట్? జస్ట్ డైల్లో మనము 2 టైప్స్ ఆఫ్గా తీసుకోవచ్చు. వన్ థింగ్ ఈజ్, సో మనం దీన్ని క్లాసిఫైడ్ సబ్మిషన్ మనం చెప్పొచ్చు. అలాగే జస్ట్ డైల్లో మనం లింక్ అనేది బిల్డ్ చేయాలంటే బిజినెస్ డైరెక్టరీ అని కూడా చెప్పొచ్చు. ఓకే, సో ఇది మన కమింగ్ సెషన్స్లో వస్తుంది, బిజినెస్ డైరెక్టరీస్ ఎలా చేయాలి అనేది. సో జస్ట్ డైల్ అనే ఒక పోర్టల్ని సో ఈ 2 కాంటెక్స్ట్లో తీసుకోవచ్చు. సో క్లాసిఫైడ్ సబ్మిషన్ కింద తీసుకోవచ్చు, బిజినెస్ డైరెక్టరీ సబ్మిషన్ తీసుకోవచ్చు. మరి ఈ రెండింటికి సో వేరియేషన్ ఏంటి? బిజినెస్ డైరెక్టరీకి క్లాసిఫైడ్ సబ్మిషన్కి స్లైట్ వేరియేషన్ ఉంటుంది. బిజినెస్ డైరెక్టరీస్ చేసేటప్పుడు మనము ఇమేజెస్కి వీడియోస్కి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇమేజెస్ అండ్ వీడియోస్కి నాట్ ఇంపార్టెన్స్. బట్ క్లాసిఫైడ్ సబ్మిషన్ చేసేటప్పుడు ఇమేజ్కి అండ్ వీడియోస్కి మాత్రమే ఇంపార్టెన్స్ అనేది ఇస్తాము. మన బిజినెస్కి సంబంధించిన ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అనేది క్లాసిఫైడ్ సబ్మిషన్లో ప్రొవైడ్ చేస్తాము. ఓకే, దిస్ ఇస్ ద కాంటెక్స్ట్ ఓన్లీ జస్ట్ డైల్, రైట్? బట్ సో ఇప్పుడు నేను జస్ట్ డైల్లో కాకుండా, రైట్, సో రిమైనింగ్ పోర్టల్స్లో ఎలా చేయొచ్చు? జస్ట్ డైల్ అనేది సో అందరికీ తెలుసు. సో రిమైనింగ్ పోర్టల్స్లో మనం ఎలా చేద్దాము అనేది వీ విల్ లుక్ ఇన్ టు దట్ వన్. సో ఇట్ ఈస్ ఎక్స్టెండెడ్ టు ది క్లాసిఫైడ్ సబ్మిషన్స్. చాలామంది సో ఆఫ్ పేజెస్ లో డిఫరెంట్ కన్ఫ్యూజన్స్ అనేది ఉంటాయి. కొంతమందికి ఫస్ట్ టైం వింటేనే అర్థమవుతుంది, కొంతమందికి 2 టైమ్స్ వింటే అర్థమవుతుంది, కొంతమందికి 10 టైమ్స్ విన్నా కానీ ఎక్కడో డౌట్ అనేది ఉంటుంది. దట్స్ వై సో మీకు ఏ డౌట్ ఉన్నా కానీ సో సెషన్స్ని గో త్రూ అవ్వండి, సో యూ విల్ గెట్ ద క్లారిటీ. సో దెన్ వాట్ ఐ డూ రైట్ నౌ, సో ఐ గో టు ది, సో దిస్ ఇస్ ద క్లాసిఫైడ్ సబ్మిషన్ కదా. ఐ కాపీ ద క్లాసిఫైడ్ సబ్మిషన్స్. ఐ గో టు ది వెబ్ టాప్ classified submission websites, right? I search with this name, top classified submission websites. So 125 and the top 400, so top 400 free classified submission sites list 2024. I click on this one. ఓకే, సో మనము క్లాసిఫైడ్ సబ్మిషన్ మనము ఏ వెబ్సైట్స్లో అయితే అడ్వర్టైజ్మెంట్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నామో సో వాటికి సంబంధించిన ఫ్రీ, ఇక్కడ చూడండి వీళ్ళు చెక్ కూడా చేశారు. ఓకే, డిఏ ఎంత ఉంది, పిఏ ఎంత ఉంది, మోజ్ ర్యాంక్ ఎంత ఉంది అనేది. ఓకే, సి ఫ్రీ ads.time.org, మనం ఇందాక ఇదే కదా చేసింది, ఫ్రీ ads.time.org. ఓకే, సో ఫాంట్ సైజ్ ఇంకా ఐ విల్ ఇంక్రీజ్ ద ఫాంట్ సైజ్. ఫ్రీ ads.time.org మనం ఎర్లియర్గా ఇదే చేసాము. ఇప్పుడు జస్ట్ డైల్ కాదు, సో వేరే పోర్టల్లో చేద్దాము. సో విచ్ పోర్టల్? ఐ గో టు దిస్ వన్. చూడండి ఇవన్నీ సో వీటిల్లో మనం జస్ట్ కాపీ చేయటము, తర్వాత డిఏ చెక్ చేయాలి, పిఏ చెక్ చేయాలి, అండ్ దెన్ సో టైటిల్ ఆప్టిమైజేషన్ చేయాలి, సో యూజర్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ద సేమ్ థింగ్ సో వీ డూ. సో ఒక పోర్టల్ పిక్ చేద్దాము. సో ఐ గో బ్యాక్. సో దీస్ ఆర్ ఆల్ ద పోర్టల్స్, రైట్? సో h1ad.com. సో డిఫరెంట్ వెబ్సైట్స్ ఉంటాయి. ఆ పోర్టల్కి ఇంపార్టెన్స్ సో డిఏ సో మోర్ దెన్ 30 కనుక ఉంది అంటే వీ కెన్ కన్సిడర్, ఓకే, ఫర్ ద క్లాసిఫైడ్ సబ్మిషన్. కొన్ని సందర్భాల్లో బ్యాక్ లింక్స్ అనేది 70+ అబోవ్ తీసుకుంటే సో విచ్ ఇస్ వెరీ గుడ్, ఎందుకంటే మన వెబ్సైట్కి త్వరగా ఆప్టిమైజేషన్ జరుగుతుంది, లింక్ అనేది యాక్యురేట్గా జనరేట్ అవడానికి ఛాన్సెస్ అనేది ఉంటాయి. సో ఇన్ దిస్ పోర్టల్, సో దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ దిస్. సో చూడండి h1ad.com. ఓకే, ఐ క్లోజ్ ఇట్ దిస్ వన్. ఇక్కడ చూడండి, సో పబ్లిష్ యువర్ యాడ్ ఫర్ ఫ్రీ. సో మనం అడ్వర్టైజ్మెంట్ అనేది ఫ్రీగా పబ్లిష్ చేయొచ్చు అంట. సో దిస్ ఈస్ ద వెబ్సైట్. ఐ కాపీ దిస్ వన్. సో పేస్ట్ ఓవర్ హియర్. అలాగే డేటు, మంత్, ఇయర్ అనేది మనం సబ్మిట్ చేయాలి. వెబ్సైట్ యాక్టివ్గా ఉందా లేదా? ఇట్స్ యాక్టివ్. డిఏ స్కోర్ ఎంత ఉంది? ఇట్స్ ఆల్రెడీ చెక్. ఓకే, సో వీళ్ళు ఇక్కడ ఆల్రెడీ చెక్ చేశారు డిఏ స్కోర్ అనేది. సో నౌ ద డిఏ ఈజ్ 24. ఓకే, కాపీ.
మీ కంపెనీస్ ఏం చెప్తాయంటే వర్క్ చేసేటప్పుడు 50 అబవ్ ఉన్న డిఎస్ కోర్స్ వెబ్సైట్స్ మాత్రమే తీసుకోండి అంటారు. అప్పుడు మనం ఈ వెబ్సైట్స్ని మనం డినై చేయాలి. 50 డిఎస్ స్కోర్ ఉన్న వెబ్సైట్స్ మాత్రమే తీసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి. సో మోర్ దెన్ 50 ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ నుంచి ఉన్నాయి 50. ఓకే, quicker.com. సో ఇక క్విక్కర్ అన్నా కానీ, సో యాజ్ వెల్ యాజ్ ది జస్ట్ డైల్ అన్నా కానీ, ఓకే, సో కాంటెక్స్ట్ విల్ బీ సేమ్, రైట్? సో మీరు క్విక్కర్లో చేయాలన్నా కానీ క్విక్కర్ కంప్లీట్లీ యాడ్ పోస్టింగ్. ఓకే, ఈ క్విక్కర్లో యాడ్ పోస్టింగ్లో ఫ్రీ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ది పేడ్ ఉంటుంది. ఓకే, ఫ్రీ అండ్ పేడ్. ఆల్వేస్ మీరు సోషల్ మీడియా బుక్ మార్కింగ్ చేసేటప్పుడు మన కంపెనీస్, ఏ కంపెనీస్కి అయితే మనం క్లాసిఫైడ్ సబ్మిషన్స్ అనేది చేస్తున్నామో, నాట్ ఓన్లీ క్లాసిఫైడ్ సబ్మిషన్స్, ఏ లింక్ బిల్డింగ్ మెథడ్ అయినా కానీ ఆల్వేస్ ఫ్రీ అనేది మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. సో నౌ ఐ క్లిక్ ఆన్, సో పబ్లిష్ మై అకౌంట్ అని ఉంది. సో ఐ క్లిక్ ఆన్ ఫస్ట్ అకౌంట్ అనేది మనం క్రియేట్ చేయాలి. ఓకే, ఇది సిమిలర్ టు ఫ్రీ యాడ్స్ టైమ్ .org లాగే ఉంది. సో ఈ ఎంటైర్ ఇంటర్ఫేస్ చూడండి. సో సేమ్. ఓకే, పబ్లిష్ యువర్ యాడ్ ఫర్ ఫ్రీ, ఇండివిజువల్ బిజినెస్, సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఓన్ వెబ్సైట్ లాగా ఉంది. ఓకే, డూప్లికేట్ వెబ్సైట్ యాజ్ ఇట్ ఈస్. దెన్ వీ గో విత్ ద క్విక్కర్. సో అట్లీస్ట్ క్విక్కర్ కన్నా వెళ్దాము. సో ఐ గో విత్ ద క్విక్కర్. వేర్ ఇట్ ఈస్ ద క్విక్కర్. ఐ కాపీ. So instead of this one, quicker. So what is the DS score? 64. మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, విత్ ద DA టూల్స్. నెక్స్ట్. ఓకే, సో చూడండి. సో పోస్ట్ ఫ్రీ యాడ్ అనేసి అడుగుతుంది. లాగిన్ ఆర్ రిజిస్టర్. ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. సో నాట్ నౌ. సో ఇక్కడ జీమెయిల్ ఐడి నుంచి, రైట్, లాగిన్ యూజింగ్ ద గూగుల్. అయితే డైరెక్ట్ గూగుల్ అకౌంట్ నుంచి మనం లాగిన్ అవ్వచ్చు. ఆర్ఎల్స్ లేదు అంటే మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఇక్కడ నుంచి ఎంటర్ చేయొచ్చు. ఐ యూజ్డ్ ద జీమెయిల్ ఐడి. కంటిన్యూ. రైట్, నేను సైన్అప్ అయ్యాను ఇక్కడ. సో ఆఫ్టర్ ద సైన్అప్, సో ఏ జీమెయిల్ ఐడి నుంచి చేయము, ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈమెయిల్ ఐడి అవుతుంది కదా. సో మనం జీమెయిల్ ఐడి నుంచి చేయం కాబట్టి, సో ద సేమ్. ఓకే, ఈ జీమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, దిస్ ఇస్ ద జీమెయిల్ ఐడి. ద నెక్స్ట్ ప్లీజ్ ఇక్కడ టైటిల్, సో మెటా డిస్క్రిప్షన్, టార్గెట్ లింక్ అని అడుగుతుంది. ఫస్ట్ ద ప్రొసీజర్ చూద్దాం. పోస్ట్ ఫ్రీ యాడ్. ఐ క్లిక్ ఆన్ దిస్ వన్. సో హియర్ ఇస్ ద కేటగిరీస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో విచ్ కేటగిరీ? సో ఐ గో టు ద సర్వీసెస్, అండ్ ఇన్ ద సర్వీసెస్, సో మన బిజినెస్ రిలేటెడ్ ఏదైతే ఉంటుందో ఆ రిలేటెడ్ అనేది తీసుకోవాలి. లోన్, క్రెడిట్ కార్డ్, ఈవెంట్స్ అండ్ వెన్యూస్ అండ్ ఫోటోగ్రాఫ్ అండ్ వీడియోగ్రాఫ్, మార్కెటింగ్ సర్వీసెస్. దిస్ ద డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. ఓకే, ఐ సెలెక్ట్ ద డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. మీ సినారియోలో ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ తీసుకోండి. కంపెనీ నేమ్ డిజిటల్ బీవీఆర్. ఓనర్ నేమ్ ఎవరైతే ఉంటుందో, సో ఓనర్ నేమ్ ఇవ్వాలి, డిజిటల్ బీవీఆర్. మొబైల్ నెంబర్, సో వీ నీడ్ టు యాడ్ ద మొబైల్ నెంబర్. ఓకే, సో నెంబర్. తర్వాత ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, bvr.com. కేటగిరీ, సో కంప్యూటర్ రిపేర్, సో ఇంటర్నెట్ బ్రాండింగ్, సో డిటిహెచ్ ఇలా అడుగుతుంది. సో ఐ విల్ గో విత్, సో డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. దట్స్ ఇట్. ఓకే, సో నెక్స్ట్ సిటీస్, ఏ సిటీస్ అని అడుగుతుంది. హైదరాబాద్ అండ్ బెంగళూరు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే బై ప్యాక్ అని అడుగుతుంది. సో మనీ అనేది, రైట్, ఇట్స్ నాట్ రిక్వైర్డ్. ద నెక్స్ట్ వన్ ఈస్, ఓకే, సో ఓటీపీ, వెరిఫై. చూడండి, సో బై ప్యాక్ అంటే 72 రూపీస్ పర్ డే. సో ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ఎట్ ద మూమెంట్. ఓకే, మనం మనీ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో మనం 2 లొకేషన్స్ ఎంటర్ చేసుకునే వరకే బై ప్యాక్ అడిగింది. సో ఐ విల్ గో విత్ ద 1. ఓకే, నెక్స్ట్. ఎప్పుడైనా కానీ ఫ్రీగానే సెలెక్ట్ చేసుకోవాలి. సో దీస్ ఆర్ ద బిజినెస్ అవర్స్. బిజినెస్కి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే యాడ్ చేయాలి. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే అండ్ ఫ్రైడే. ఓకే, సాటర్డే, సండే హాలిడే. ద టైమింగ్స్, సో టైమింగ్స్ని ఎంటర్ చేద్దాము. మార్నింగ్ 9 AM to 5 PM. బిజినెస్ సిన్స్ హైదరాబాద్. అమీర్పేట్. ఓకే, ఇక్కడ చూడండి. సో యువర్ బిజినెస్ హ్యాస్ బీన్ లిస్టెడ్ సక్సెస్ఫుల్లీ ఆన్ క్విక్కర్ ఈజీ, రైట్. సో మనం ఆప్షన్ ఏం సెలెక్ట్ చేసుకున్నాము? ఫ్రీనా, సో ప్రీమియమా, లిస్టింగా. మీరు ఎప్పుడైనా బ్యాక్ లింక్స్ని బిల్డ్ చేసేటప్పుడు, ఓకేనా, సో మీరు చూడండి, ఎప్పుడైనా బ్యాక్ లింక్స్ని బిల్డ్ చేసేటప్పుడు ఫ్రీ, పేడ్ ఆప్షన్ ఉంటుంది. పేడ్ నో. ఓకే, సో ఎప్పుడైనా కానీ ఫ్రీ ఆప్షన్సే సెలెక్ట్ చేసుకోవాలి.
ఎందుకు సో పెయిడ్ ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకోకూడదు అంటే ఇట్స్ ఆల్ అబౌట్ మ్యాక్సిమం 99.9% స్కామ్సే ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో ఐ సెలెక్ట్ ద ఫ్రీ, సో వ్యూ మై లిస్టింగ్. ఓకే, దిస్ ఈస్ ద లిస్టింగ్. నౌ ఐ కాపీ దిస్ వన్. ఓకే, సో మనం వర్క్షీట్లో యాడ్ చేయాలి కదా, సో వర్క్షీట్లో ఎలా యాడ్ చేస్తాము? సో దిస్ ఇస్ ద పబ్లిష్డ్ లింక్. ఓకే, సో డిస్క్రిప్షన్ ఇదే కదా ఇచ్చింది, హైపర్ లింక్. సో హైపర్ లింక్ కూడా మనం ఇదే ఇస్తాము. యాంకర్ టెస్ట్ ఏమి ఇస్తాము? యాంకర్ టెస్ట్ ఏ కీవర్డ్ మీద ఇచ్చాము? సో డిజిటల్ బీవీఆర్. ఓకే, బిజినెస్ నేమ్ ఇచ్చాం కదా, సో డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కేటగిరీ ఆఫ్ ద బిజినెస్. ఓకే, దిస్ ఈజ్ అనదర్ కైండ్ ఆఫ్. ఓకే, అంతకుముందు మనం టైటిల్ని ఇక్కడ యాంకర్ టెస్ట్గా ఇచ్చాము. సో వేర్ ఇస్ ద టైటిల్? సో టైటిల్ని మనం యాంకర్ టెస్ట్గా ఇచ్చాము. ఇప్పుడు మనము బిజినెస్ కేటగిరీ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో ఆ బిజినెస్ సెలెక్ట్ చేసుకున్న కేటగిరీ ఇక్కడ టైటిల్ కింద వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ అమీర్పేట్ అని సెర్చింగ్ చేసినప్పుడు ఈ క్వికర్లో అడ్వర్టైజ్మెంట్ విజిబుల్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద అబౌట్ ద కంపెనీ. సో కంపెనీ ఫౌండ్ 2006. దిస్ ఇస్ ద థింగ్. సర్వీసెస్ డిజిటల్ మార్కెటింగ్, సర్వీస్ డీటెయిల్స్. ఓకే, దిస్ ఇస్ ద సర్వీస్ డీటెయిల్స్. సో కంపెనీ డిజిటల్ బిహేవియర్ ఎవరైనా సెర్చింగ్ చేస్తే ఇప్పుడు ఇది విజిబుల్ అవుతుంది. మనం ఏదైనా కీవర్డ్స్, లెట్స్ ఎగ్జాంపుల్ సమ్ XYZ ఎవరైనా ఉన్నారు, ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు అనుకుందాము. సో ఫోటోగ్రాఫర్ ఇన్ అమీర్పేట్ అన్నప్పుడు సో ఇక్కడ కంపెనీ నేమ్ వచ్చేసి ఇక్కడ నేను డిజిటల్ బిహేవియర్ ఇచ్చాను కదా, సో మీరు కంపెనీ నేమ్ ఇవ్వాలి, ఫోటోగ్రాఫర్స్ ఇన్ అమీర్పేట్ అని ఇవ్వాలి. రైట్, సో అలాగే మీరు సమ్ XYZ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, సో వాటర్ బాటిల్ సప్లయర్స్ ఇన్ హైదరాబాద్, సో ఇక్కడ మీరు ఇలా ఇవ్వాలి. ఓకే, తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని షేరింగ్ చేసుకుంటారు. ఇది ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. రైట్, సో ఈ ఫ్రీ అనే దాన్ని మ్యాక్సిమం అన్ని ఫ్రీ ఫోటోస్లో మనము పబ్లిష్ కనుక చేసుకోగలిగితే మన వెబ్సైట్కి సంబంధించిన ట్రాఫిక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నౌ కమింగ్ టు దిస్ సినారియో. సో ఈ క్వికర్ కనుక చూస్తే డేట్ యాడ్ చేసాము, వెబ్సైట్ యాడ్ చేసాము, యాక్టివ్గా ఉందా లేదా, సో డిఏ స్కోర్ యాడ్ చేసాము. సో ఇక్కడ యూజర్ నేమ్ ఎందుకు యాడ్ చేయలేదు అంటే సో మనం ఈమెయిల్తో లాగిన్ అయ్యాం కాబట్టి ఈమెయిల్ ఇచ్చాము. ద నెక్స్ట్ వన్ ఇస్ ద టైటిల్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ సో ఇన్ అమీర్పేట్, ఎందుకంటే ఇక్కడ కేటగిరీ సో బిజినెస్ కేటగిరీ ఈ అమీర్పేట్ సర్వీస్లో ఇచ్చాము. ఇక్కడ చూడండి, సో క్వికర్ సర్వీసెస్ బై క్వికర్ ఈజీ హైదరాబాద్ డిజిటల్ మార్కెటింగ్ సో బీవీఆర్ డిజిటల్ మార్కెటింగ్ బీవీఆర్. ఈ టూ కేటగిరీస్ అనేది సో ఎప్పుడైనా చూడండి, ఇది ఈ కామర్స్కి సంబంధించిన వెబ్సైట్. ఈ కామర్స్కి సంబంధించిన వెబ్సైట్ అనేది పోర్టల్లో ఎలా విజిబుల్ అవుతుంది అంటే సో ఇక్కడ మీకు ఆటోమేటిక్గా సో డిజిటల్ బీవీఆర్ ఇక్కడ చూడండి, సో డిజిటల్ బీవీఆర్కి మనకంటూ సపరేట్గా సో ఏం యాడ్ అయింది, సో SEO టైటిల్ అనేది యాడ్ చేశారు. సో డిజిటల్ బీవీఆర్ అనేసి ఇక్కడ మీరు ఏ టైటిల్ అయితే ఇస్తారో డిజిటల్ బీవీఆర్ సో ఫోటోగ్రాఫర్స్ ఇన్ అమీర్పేట్ సమ్ XYZ ప్రొడక్ట్ అనేసి మీరు ఇక్కడ యాడ్ చేస్తారో ఇది మీకు SCRP రిజల్ట్స్ పేజ్లో విజిబుల్ అవుతుంది. ఓకే, సో దెన్ దిస్ ఈస్ ద డిస్క్రిప్షన్. సో మనము ఈ డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ యాడ్ చేసాము. ద నెక్స్ట్ వన్ ఈజ్ సో టార్గెటెడ్ లింక్. సో మన వెబ్సైట్కి సంబంధించిన లింక్ అనేది ఉంది కదా, సో ఇఫ్ ఎనీ వన్ సో క్లిక్ ఆన్ దిస్ వన్ ఎంక్వైరీ నౌ. ఓకే, సో ఈ వెబ్సైట్ పోర్టల్కి ఎవరైనా వస్తే మనం ఆల్రెడీ లింక్ అనేది మన వెబ్సైట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనం సబ్మిట్ చేసాం కాబట్టి మన వెబ్సైట్కి వాళ్ళు రీడైరెక్ట్ అవుతారు. ద నెక్స్ట్ వన్ ఈజ్ పబ్లిష్ చేసిన లింక్ అనేది యాక్టివేట్ చేసాము. ఇది ఇమీడియట్గా పబ్లిష్ అయింది. సో పబ్లిష్ అయింది కాబట్టి సో లింక్ యాక్టివేటెడ్, దట్స్ ఇట్. ఓకే, this is how we do the classified submissions so in real time practice. మన వర్క్ లొకేషన్స్లో మనం ఎలా చేస్తామంటే how we practice it, right? See in the next session so off page SEOలో ఉండే the next module లింక్ బిల్డింగ్ మాడ్యూల్ని సో మనం ప్రాక్టీస్ చేస్తాం. Do the best practice with Alpha community and all the best.